భారత జాతీయోద్యమంలో భాగంగా మనము అతివాదులు అనేటువంటి టాపిక్ని మనం చర్చిస్తున్నాము. అందులో భాగంగా గత క్లాసులో బెంగాల్ విభజనకు దారితీసినటువంటి పరిస్థితుల గురించి మనం చర్చించాము. 1903 సంవత్సరంలో లార్డ్ కర్జన్ పరిపాలన సౌలభ్యం కొరకు బెంగాల్ ప్రాంతాన్ని తూర్పు బెంగాలు, పశ్చిమ బెంగాలు అనేటువంటి రెండు ప్రాంతాలుగా విభజిస్తున్నట్లుగా ప్రకటించాడు అనేటువంటి విషయాన్ని మనము చర్చించాము. 1903 నుంచి 1905 వరకు ఈ యొక్క మితవాద నాయకుడైనటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ ఆధ్వర్యంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము జరిగింది. అయినప్పటికీ కూడా 1905 అక్టోబర్ 6వ తారీఖున 1905 అక్టోబర్ 16వ తారీఖున ఈ యొక్క బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది. ప్రకటన వచ్చింది 1903 అండి, అమల్లోకి వచ్చింది 1905. దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో స్వదేశీ ఉద్యమము ప్రారంభమైనది. స్వదేశీ ఉద్యమము లేదా దీనినే వందే మాతర ఉద్యమము అంటారు. 1905 నుంచి 1908 వరకు స్వదేశీ ఉద్యమము లేదా 1905 నుంచి 1908 వరకు స్వాతంత్ర పోరాటంలో జరిగినటువంటి తొలి ప్రజా ఉద్యమం కింద ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని పేర్కొనడం జరుగుతుంది. అంటే మితవాదుల కాలంలో జరిగినటువంటి 20 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యమం కూడా జరగలేదండి, ప్రజా ఉద్యమం. ఇదే భారతదేశంలో జాతీయోద్యమ కాలంలో జరిగినటువంటి తొలి ఉద్యమం కింద మనం చెప్పవచ్చు. బెంగాల్ విభజన రద్దును కోరుతూ అతివాద నాయకులు ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనిని వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. ఈ వందే మాతరము 1882 సంవత్సరంలో 1882 సంవత్సరంలో బకించంద్ర చటర్జీ అనేటువంటి రచయిత రాసినటువంటి ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథం నుంచి తీసుకున్నారు. ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథం నుంచి తీసుకున్నారు. అంటే ఈ నవలలో దేశభక్తి గీతం వందే మాతరము, ఈ నవలలో ఇతను రచించినటువంటి యొక్క వందే మాతరం అనేటువంటి గీతము ఈ ఉద్యమానికి స్ఫూర్తి గీతమైంది. దీన్ని మొట్టమొదటిసారి 1896 కలకత్తా సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించాడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క వందే మాతరం అనేటువంటి గేయాన్ని తొలిసారిగా ఆలపించడం జరిగింది. యాక్చువల్గా ఈ వందే మాతరం ఉద్యమము అనేది కూడా ఒక కాంట్రవర్సీగా మారింది. అది నేను తర్వాత ఈసారి నెక్స్ట్ డీటెయిల్గా చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఈ యొక్క స్వదేశీ ఉద్యమంలో భాగంగా వీళ్ళు నిర్వహించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మనం చూసినట్లయితే, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ అక్టోబర్ 16వ తారీఖుని రక్షాబంధన్ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పాడు. అంటే హిందూ ముస్లింల యొక్క సోదర భావాన్ని పెంపొందేటటువంటి కార్యక్రమాన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ 16న అందరూ కూడా రక్షాబంధన్ దినోత్సవం కింద జరుపుకున్నారు. ఈ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనేటువంటి ఒక గీతాన్ని కూడా రచించాడండి. ఇదే బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతమైంది. ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతమే ఈ అమర్ సోనార్ బంగ్లా. దీన్ని ఈ స్వదేశీ ఉద్యమ కాలంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించడం జరిగింది. దాంతోపాటు విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ పరిశ్రమల్ని చేయూతనివ్వడము. అంటే విదేశీ వస్తు బహిష్కరణ ఎందుకు చేశారంటే, యాక్చువల్గా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి అత్యధిక మార్కెట్లు భారతదేశంలోనే ఉండే. అంటే భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ల వల్లనే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండేది. కాబట్టి విదేశీ వస్తువులను బహిష్కరించడం ద్వారా బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ విదేశీ వస్తు బహిష్కరణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆర్థిక వనరులు ఎప్పుడైతే పుష్కలంగా ఉండవో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పరిపాలన కూడా పూర్తిగా చేయలేరనేటువంటి భావం జాతీయవాద నాయకుల్లో ఉండేది. ఇందులో భాగంగా అనేక స్వదేశీ స్టోర్లను ఏర్పాటు చేయడం జరిగింది. పిసి రే అనేవాడు బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్ని ప్రారంభించాడు. బెంగాల్ కెమికల్ స్వదేశీ
స్టోర్ని ప్రారంభించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి ఆర్థిక సహాయం చేశాడండి. బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్ అనే దాన్ని ప్రారంభించాడు. అంటే విదేశీ వస్తు బహిష్కరించడంతో పాటుగా స్వదేశీ వాటిని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ కాలంలోనే ఆంధ్ర ప్రాంతంలో పర్యటించినటువంటి జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్. ఈ కాలంలో ఈ యొక్క స్వదేశీ ఉద్యమ కాలంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరంటే బెంగాల్ ప్రాంతంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో కూడా పర్యటించాడండి. బిపిన్ చంద్రపాల్ అరవిందో ఘోష్ లాంటి నాయకులు దాంతోపాటు బొంబాయి ప్రాంతంలో బాల గంగాధర తిలక్, దాంతోపాటు లక్నో ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా ఢిల్లీ అండ్ జమ్మూ ప్రాంతంలో ఇట్లాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. సయ్యద్ హైదర్ రాజా అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అదేవిధంగా మద్రాసులో చిదంబరం పిళ్ళై ఇటువంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. 1905 నుంచి 1908 వరకు జరిగినటువంటి ఈ ఉద్యమము క్రమంగా బలహీనపడి 1908 నాటికి అంతర్ధానం అయిపోయిందండి. అంటే ఏంటంటే ఈ ఉద్యమం ప్రారంభమవడానికైతే బాగానే ప్రారంభమైంది, కానీ నిదానంగా తర్వాత కాలంలో ఏమైందంటే ముఖ్యమైనటువంటి నాయకులు మొత్తం అరెస్ట్ కావడంతో 1908 సంవత్సరంలో బాలగంగాధర తిలక్ని తీసుకెళ్లి బాండేలో జైల్లో వేసాడు. అరవింద ఘోష్ రాజకీయాలకి స్వస్తి చెప్పి పాండిచ్చేరిలోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. అంటే నాయకులు నిదానంగా ఒకరి తర్వాత ఒకరు తెరమరుగవడంతో ఉద్యమం కూడా తన లక్ష్యాన్ని సాధించుకోకుండానే ఈ ఉద్యమం అన్నది ముగిసిపోయింది. అంటే ఏంటంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమము ఎటువంటి లక్ష్యాలు సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. ఏంటి ఆ కారణాలంటే 1907 సంవత్సరంలో, అంటే ఉద్యమం 1908 వరకు కూడా జరిగింది. 1907 సంవత్సరంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వచ్చినటువంటి విభేదాలతో సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోయారండి. దాంతోపాటు అప్పటి వరకు 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళు గమనించింది ఏంటంటే హిందూ ముస్లింల ఐక్యత చాలా బలంగా ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించారు. కానీ స్వదేశీ ఉద్యమం నాటికి ముస్లింలు నిదానంగా ఉద్యమం నుంచి దూరం అయిపోయారండి. అది కూడా ఒక కాంట్రవర్సీ, నేను తర్వాత డిస్కస్ చేస్తాను అది ఏంటన్నది. అంటే తమకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పడేటప్పుడు ముస్లింలు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అంటే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి పీపుల్తో ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ముస్లింలు ఎందుకు ఈ భావాన్ని బ్రిటిష్ వాళ్ళు ముస్లింల యొక్క మైండ్లోకి చాలా సక్సెస్ఫుల్గా ఇంజెక్ట్ చేయగలిగారండి. దాంతో ముస్లింలు ఈ యొక్క ఉద్యమంలో పెద్దగా పాల్గొనలేదు. అది కూడా ఒక కారణం అండి. చివరికి 1911 డిసెంబర్లో బ్రిటిష్ రాజు జార్జ్ V భారతదేశంలో పర్యటించాడు. భారతదేశం 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. భారతదేశాన్ని సందర్శించినటువంటి ఏకైక రాజు జార్జ్ V ఒక్కడే భారతదేశాన్ని సందర్శించాడు. భారత పర్యటనలో భాగంగా ఒక ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేశారండి. ఢిల్లీ దర్బార్ ఎవరు గవర్నర్ జనరల్ ఒక ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేశాడు. ఆ దర్బార్లో ఈయన 2 ప్రకటనలు చేశాడు. ఈ దర్బార్లో 2 ప్రకటనలు చేశాడు. ఏంటంటే బెంగాల్ విభజన రద్దు ఇది 1911లో జరిగింది. ఒకటేమో
హిందువుల్ని సాటిస్ఫై చేయడం కోసం బెంగాల్ విభజనని రద్దు చేశాడు 1911లో. రెండోది రాజధానిని ఢిల్లీకి మార్చారు. ఇది ముస్లింల కోసం అండి. రాజధానిని ఢిల్లీకి మార్పు ఇది 1912లో జరిగింది. బెంగాల్ విభజన రద్దు 1911లో జరిగింది. రాజధాని ఢిల్లీకి మార్పు 1912లో జరిగింది. అంటే ఇక్కడ మనం చూడండి 1905 నుంచి 1908 వరకు ఇంతమంది ఉద్యమకారులు ఉద్యమం చేసినా కూడా జరగనటువంటి కార్యక్రమం జార్జ్ 5 వచ్చి ఒక్క స్టేట్మెంట్తో ముగించేశాడు. 1911లో బెంగాల్ విభజన రద్దు జరిగింది. 1912లో రాజధానిని ఢిల్లీకి కూడా మార్చడం జరిగింది. దాంతో ఈ స్వదేశీ ఉద్యమం అన్నది ముగిసిపోయిందండి. ఈ కాలంలో కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఆ కాంగ్రెస్ సమావేశాలలో భాగంగా సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోయారు. అది కూడా ఎలా జరిగిందో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిందండి. బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది. ఇది ఇక్కడ జరిగినటువంటి సంఘటన. నేను ఇంతకుముందు చెప్పా ఏమని, అతివాదులకి మితవాదులకి మధ్య భావ సంఘర్షణ ఉందని చెప్పాను. మితవాదులు ఈ బెంగాల్ విభజనని చాలా తీవ్రంగా పరిగణించారండి. అంటే 20 సంవత్సరాల పాటు మీ చేతగాని రాజకీయ విధానాల వల్ల ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు ఆపలేకపోయారు, మీ వల్ల కాలేదు అని చెప్పి తీవ్రమైనటువంటి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. మేము ముందే చెప్పాం స్వదేశీ తీర్మానాన్ని ఆమోదిద్దామని, అంటే మీరు వద్దన్నారు. కానీ ఈరోజు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేటువంటి ఒక అంశాన్ని అతివాద నాయకులు లేవనెత్తారనమాట. ఇందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయని చెప్పుకున్నాం. 1905 కాంగ్రెస్ సమావేశము బెనారస్లో జరిగిందండి. బెనారస్లో జరిగింది. బెనారస్ ఆర్ వారణాసిలో జరిగింది, లేదా బెనారస్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే దీనికి అధ్యక్షత వహించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. 1905 ప్రతి సంవత్సరం డిసెంబర్లో, అక్టోబర్లో అమల్లోకి వచ్చింది. 1905 2 నెలల తర్వాత డిసెంబర్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అతివాదులు చేశారు మామూలుగా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమావేశంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంటే స్వదేశీ తీర్మానము ఆమోదించబడినది. అప్పటి వరకు ఈ మితవాద నాయకులు ఏం చేసేవాళ్ళంటే, ఈ అతివాద నాయకులు అసలు రానిచ్చేవాళ్ళు కాదండి. కానీ అతివాదుల యొక్క తీవ్రమైన ఒత్తిడి వల్ల వీళ్ళు స్వదేశీ తీర్మానాన్ని ఆమోదించవలసి వచ్చింది. అంటే 1905 అడుగుతారు, ఏ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని ఆమోదించారు? 1905 బెనారస్ సమావేశంలో గోపాలకృష్ణ గోఖలే దానికి అధ్యక్షుడు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం 1906లో కూడా సమావేశం జరిగిందండి. ఈసారి సమావేశము కలకత్తాలో జరిగింది. ఈసారి సమావేశము కలకత్తాలో జరిగింది. ఇక్కడ ఆల్రెడీ అప్పటికే ఈ యొక్క మితవాద నాయకులు మంచి మంట మీద ఉన్నారు. మంట మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇంకెంతకాలం మీరు అధ్యక్షులుగా మీ చేతుల్లో రాజకీయాలు నడుపుతారు, మీ వల్ల ఏమీ కాదు, మీ చేతగాని విధానాల వల్ల ఇంతవరకు పరిస్థితి ఎడదాకా వచ్చింది, కాబట్టి బాధ్యతల మొత్తాన్ని కూడా మాకు అప్పచెప్పండి అని చెప్పి ఈ మితవాద నాయకులు గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు. అతివాదులకి మితవాదులకి మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. అతివాదులు ఏమంటున్నారంటే, బాధ్యతలను మాకు అప్పచెప్పమని చెప్పి, అధ్యక్ష పదవిని మాకు అప్పచెప్పమని చెప్పి అడుగుతున్నారు. మితవాద నాయకులేమో అసలు ఇచ్చే సమస్య లేదని చెప్పి వాళ్ళు పట్టుబట్టు కూర్చున్నారండి. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఎవరు అధ్యక్షుడిగా నియమింపడాలి, మేమని చెప్పి కొట్టుకొస్తున్నారు. ఈ లోపల ఒక పెద్ద మనిషి లేచి వచ్చారనమాట. పెద్ద మనిషి లేచి వచ్చి, బాబు మీరు వద్దు,
నేను అధ్యక్షుడిగా నిలబడతాను అని చెప్పి అడిగాడు. ఎవరాయనంటే దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ, భారతదేశ కురు వృద్ధుడు. ఈయనంటే అందరికీ గౌరవం అండి. ఒక రకంగా ఏంటంటే ఈయన వన్ ఆఫ్ ది, అంటే ఈయన కాంగ్రెస్ స్థాపనలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట ఈయన. ఆయన అంటే అతివాదులకి గౌరవము, మితవాదులకు గౌరవము. ఆయన అనేక సార్లు కాంగ్రెస్కి అధ్యక్షత వహించాడండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ గొడవను సర్దుమనగడం కోసం ఈయన ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అంత పెద్ద మనిషి అడిగినప్పుడు, మరి అటువంటి పెద్ద మనిషి నోరు తెరిచి నేను అధ్యక్షుడిగా ఉంటానని చెప్పి అడిగినప్పుడు అసలు ఎవరు కాదంటారండి? అతివాదులు సైలెంట్ అయిపోయారు, మితవాదులు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ సమావేశము దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షతన 1906లో జరిగింది. నెక్స్ట్ 1907 యాక్చువల్గా దాదాబాయ్ నౌరోజీ ఒక సంవత్సరం పోస్ట్ పోన్ చేయగలిగారండి. ఆయన మీద ఉన్న గౌరవంతో ఆ చీలిక అన్నది పోస్ట్ పోన్ చేయగలిగారు. నెక్స్ట్ 1907 యాక్చువల్గా ఈ సమావేశం నాగపూర్లో జరగాలండి. ఈ సమావేశము నాగపూర్లో జరగాలి, కానీ లాస్ట్ మినిట్లో ఈ సమావేశము సూరత్కి మార్చారు. కారణం ఏంటి అనంటే, కారణం కూడా ఉంది ఇక్కడ. కారణం ఏంటి అనంటే, నాగపూర్లో కనుక సమావేశం నిర్వహిస్తే బాల గంగాధర్ తిలక్ తిరిగి పోటీ చేస్తాడు. మళ్ళీ గొడవ స్టార్ట్ అవుద్ది, మాకే అధ్యక్ష పదవి కావాలని. బాల గంగాధర్ తిలక్ని అధ్యక్షుడిగా కానియకోకుండా ఉండడం కోసం ఆ వెన్యూని నాగపూర్ నుంచి సూరత్కి మార్చారు. ఇక్కడ మనం ఒకసారి కాంగ్రెస్ బైలాస్ ఒకసారి చూడాలండి. ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే ఈ యొక్క సమావేశాలు అనేవి జరుగుతాయో ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉండటానికి పని చెయ్యడు. అది సూత్రం. యాక్చువల్గా నాగపూర్ వచ్చేటప్పటికి సెంట్రల్ ప్రావిన్స్ అండి, సూరత్ వచ్చేటప్పటికి బొంబాయి ప్రావిన్స్. బాలగంగాధర్ తిలక్ పున్నాలో జన్మించాడు, బొంబాయి ప్రావిన్స్కి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి సూరత్లో కనుక సమావేశం కనుక పెట్టినట్టయితే బాలగంగాధర్ తిలక్ అనర్హుడవుతాడు, అధ్యక్షుడి పదవికి అనర్హుడవుతాడు. ఈ ప్లాన్ తోటి మితవాదులు ఏం చేశారంటే నాగపూర్లో జరగాల్సిన సమావేశాన్ని తీసుకొచ్చి సూరత్లో పెట్టారు. దీంతో మళ్ళీ గొడవ స్టార్ట్. మీరు ఎందుకు మార్చారు అని చెప్పి అతివాదులు, మేం చేసేది ఏమి లేదు, లాస్ట్ మినిట్లో పైన అధిష్టానం చూసుకుంది, వాళ్ళే మార్చారని చెప్పి ఈ యొక్క మితవాదులు. ఈ భావ ఘర్షణ కాస్త భౌతిక ఘర్షణకు దారితీసిందండి. ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవడం మొదలుపెట్టారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే రాస్ బిహారీ ఘోష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అతివాదులు మితవాదులు ఒక్కొక్కరు కుర్చీలు తీసుకుని ఒకరినొకరు తన్నుకున్నారండి. ఫైనల్గా ఈ సమావేశంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్ చీలిక జరిగింది. కాంగ్రెస్ చీలిక ఎలా జరిగింది అనేటువంటి విషయం మీద మీకు ఇదంతా చెప్పాను నేను. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అతివాదులు మితవాదులను సస్పెండ్ చేశారు, మితవాదులు అతివాదులను కూడా సస్పెండ్ చేశారు. ఆ విధంగా ఈ యొక్క సంఘటన జరిగింది. దీంతో 1907 సంవత్సరం సూరత్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అతివాదులు మితవాదులు అనేటువంటి రెండు భాగాల కింద డివైడ్ అయింది. ఇక్కడ మనము ఒక టాపిక్ డిస్కస్ చేయాలండి. ఏంటంటే, ముస్లిం లీగ్ పార్టీ స్థాపన జరిగింది ఈ కాలంలో. స్వదేశీ ఉద్యమ కాలంలో ముస్లిం లీగ్ పార్టీ స్థాపన జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 1906లో జరిగిందండి. 1906 డిసెంబర్ 30వ తారీఖున ఈ యొక్క ముస్లిం లీగ్ పార్టీ స్థాపన జరిగింది. దీన్ని స్థాపించిన వారిలో ఢాకా నవాబు సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ III, దాంతోపాటు నవాబ్ మొహిసిన్ ఉల్ ముల్క్, నవాబ్ మొహిసిన్ ఉల్ ముల్క్, అతనితో పాటు వకార్ ఉల్ ముల్క్ వీళ్ళు
ముఖ్యమైనటువంటి వ్యక్తులండి. ఈ ముస్లిం లీగ్ పార్టీ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించింది వీళ్ళు. వీళ్ళ యొక్క ప్రధాన స్థావరం లక్నోలో ఉందండి. వీళ్ళ యొక్క ప్రధాన స్థావరం లక్నోలో ఉంది. 1908వ సంవత్సరంలో తొలి సమావేశం జరిగింది. ఈ తొలి సమావేశం అమృత్సర్లో జరిగింది. దీనికి ఆగా ఖాన్ III అధ్యక్షుడు. అమృత్సర్లో జరిగినటువంటి తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే ఆగా ఖాన్ III. ఇది ముస్లిం లీగ్ పార్టీ అండి. ఎందుకంటే తర్వాత దీని గురించి మనం డిస్కషన్ వస్తుంది, అప్పుడు చెప్తాను. ముస్లిం లీగ్ పార్టీ స్థాపించిన వాళ్ళు వీళ్ళు. 1908లో తొలి సమావేశం జరిగింది. అమృత్సర్లో తొలి సమావేశము జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత స్వదేశీ ఉద్యమ కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్ ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమం అండి. హోమ్ రూల్ ఉద్యమము. హోమ్ రూల్ ఉద్యమము 1916, 1917 మధ్య కాలంలో ఈ హోమ్ రూల్ ఉద్యమం అన్నది జరిగింది. హోమ్ రూల్ అంటే స్వయం పాలన అని అర్థము. హోమ్ రూల్ అంటే స్వయం పాలన అని చెప్పి అర్థము. ఐర్లాండ్ మహిళ అనీ బీసెంట్ అక్కడ ఆ దేశంలో దీన్ని గమనించిందండి. భారతదేశంలో కూడా దీన్ని చేయాలనేటువంటి ఆలోచన ఆమెకి కలగడం జరిగింది. ఈ లోపల బాల గంగాధర్ తిలక్ మాండేలా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే బాల గంగాధర తిలక్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాల గంగాధర తిలక్ ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది 1916 ఏప్రిల్లో ప్రారంభించాడండి. ఈయన బాలగంగాధర తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916 ఏప్రిల్లో ప్రారంభించాడు. ఈయన 3 ప్రాంతాల్లో ప్రారంభించాడు. ఏంటి ఆ ప్రాంతాలంటే బొంబాయి రాష్ట్రము, సెంట్రల్ ప్రావిన్సు, మూడోది కర్ణాటక రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రము. ఈయన 3 ప్రాంతాల్లో ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇక్కడ ఈయనకి ఒక 6 శాఖలు ఉన్నాయి. దీనికి అధ్యక్షుడు జోసెఫ్ బ్యాప్టిస్టా. బాలగంగాధర్ తిలక్ స్థాపించినటువంటి హోమ్ రూల్ ఉద్యమానికి అధ్యక్షుడు ఎవరు అని అంటే జోసెఫ్ బ్యాప్టిస్టా. జనరల్ సెక్రటరీ వచ్చినప్పటికీ ఎన్సి కేల్కర్. ఈ బాలగంగాధర్ తిలక్ యొక్క డిమాండ్లు ఏంటంటేనండి స్వయం పాలన ఇవ్వాలి, దాంతోపాటుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్వయం పాలన ఇవ్వాలి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, ఆంగ్ల విద్య స్థానంలో ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన కొనసాగాలి. ఈ 3 డిమాండ్లు పెట్టాడండి ఈయన. స్వయం పాలన కావాలి, దాంతోపాటు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఆంగ్ల విద్య బదులు ప్రాంతీయ భాషల్లో విద్యని కొనసాగించాలి. ఈ కాలంలోనే బాలగంగాధర తిలక్కి లోకమాన్య అనేటువంటి బిరుదు వచ్చిందండి. ఇంతకుముందు బిట్ అడిగారు. లోకమాన్య అనేటువంటి బిరుదు ఏ ఉద్యమ కాలంలో బాలగంగాధర తిలక్ వచ్చిందంటే హోమ్ రూల్ ఉద్యమ కాలంలో. నెక్స్ట్ అనీ బీసెంట్. చూడండి, బాలగంగాధర తిలక్ ఈ ఏప్రిల్లో ప్రారంభించాడు. అనీ బీసెంట్ ఈ ఉద్యమాన్ని మద్రాసులో సెప్టెంబర్లో ప్రారంభించింది. సెప్టెంబర్ అంటే మొదట ప్రారంభించింది ఎవరు అని అంటే బాలగంగాధర తిలక్. సెప్టెంబర్లో ప్రారంభించింది ఎవరు అని అంటే అనీ బీసెంట్. ఇక్కడ ఈ అనీ బీసెంట్ ప్రారంభించినటువంటి ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమానికి అధ్యక్షురాలు అనీ బీసెంటేనండి. జనరల్ సెక్రటరీ వచ్చినప్పటికీ రామస్వామి అయ్యర్. జనరల్ సెక్రటరీ అధ్యక్షురాలు ఈమె. జనరల్ సెక్రటరీ వచ్చినప్పటికీ రామస్వామి అయ్యర్. కోశాధికారి వచ్చినప్పటికీ బీపీ వాడియా.
కోశాధికారి వచ్చినప్పటికీ బీపీ వాడియా. ఈయనే మద్రాస్ లేబర్ యూనియన్ని ప్రారంభించాడు. మద్రాస్ లేబర్ యూనియన్ని ప్రారంభించాడు. ఈ 3 రాష్ట్రాల్లో తప్ప దేశం మొత్తం మీద దాదాపుగా 200 బ్రాంచీలు ఉన్నాయండి. 200 శాఖలు ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమానికి, అనిబిసెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హోమ్ రూల్ ఉద్యమానికి ఉంది. అందుకంటే హోమ్ రూల్ ఉద్యమం అనగానే ఎక్కువ మంది అనిబిసెంట్ పేరు చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రారంభించింది బాలగంగాధర్ తిలక్ అయినప్పటికీ ఈ యొక్క ఉద్యమము అనిబిసెంట్ దీన్ని తీవ్రతరం అంటే ఎక్కువ ప్రాచుర్యము తీసుకురావడం జరిగింది. ఈ 1917 కాలంలో కొంత మత ఘర్షణలు చెలరేగడంతో ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆగస్టు డిక్లరేషన్ని ప్రకటించిందండి. ఈ ఆగస్టు డిక్లరేషన్ ఎప్పుడైతే ప్రకటించారో ఈ ఉద్యమము ఆపివేయబడింది. ఈ ఉద్యమము ఆపివేయబడింది. అంటే ఏ ప్రకటనతోటి హోమ్ రూల్ ఉద్యమం ఆపివేయబడిందంటే ఆగస్టు డిక్లరేషన్ 1917. ఆగస్టు డిక్లరేషను 1917. ఆగస్టు డిక్లరేషన్ కూడా ఒకసారి చూద్దామండి. ఆగస్టు డిక్లరేషన్ 1917. ఈ ఆగస్టు డిక్లరేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఈ ఆగస్టు డిక్లరేషన్ని మాంటేగ్ అనేటువంటి భారత రాజ్య కార్యదర్శి దీన్ని ఆగస్టు 20, 1917 సంవత్సరంలో దీన్ని చెప్పాడు. ఈయన చెప్పింది ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారతీయులు కోరుకున్నటువంటి స్వయం పాలనతో పాటు బాధ్యతాయుత పాలన కూడా మీకు ఇస్తాము. అంటే స్వయం పాలనతో పాటుగా బాధ్యతాయుతమైనటువంటి పాలనని కూడా మీకు ఇస్తాము అని చెప్పి మాంటేగ్ ప్రకటించడం జరిగింది. దీంతో ఈ ఉద్యమము వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఈ ఉద్యమము ఆగిపోయింది. ఇది ఆగస్టు డిక్లరేషను. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈ యొక్క మితవాదుల కాలంలో, అతివాదుల కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సమావేశం లక్నో సమావేశం. 1916 సంవత్సరంలో లక్నోలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశం ఒక రకంగా చారిత్రాత్మకమైనటువంటి సమావేశం కింద మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ సమావేశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశం కూడా ఈ లక్నో సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఏసీ మజుందార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఏంటో సంఘటనలు అంటే లక్నో ఒప్పందము. ఈ లక్నో ఒప్పందము ప్లస్ లక్నో కలయిక 2. లక్నో ఒప్పందము, లక్నో కలయిక. దాదాపుగా 1907 సంవత్సరంలో విడిపోయినటువంటి అతివాదులు మితవాదులు మళ్ళీ ఒకటైపోయారండి. వీళ్ళిద్దరూ కూడా అంటే 1907లో విడిపోయినటువంటి ఇద్దరు కూడా మళ్ళీ ఒక దగ్గర చేరారు. అది లక్నో కలయిక. లక్నో కలయిక అతివాదులు మితవాదుల మధ్య జరిగినది. అతివాదులు ప్లస్ మితవాదుల మధ్య జరిగినది. ఈ లక్నో ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందని మనం ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ లక్నో ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందంటే భారత జాతీయ కాంగ్రెస్ ప్లస్ ముస్లిం లీగ్ మధ్య జరిగిందండి. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలి, అంటే జాతీయోద్యమంలో భాగంగా ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క లక్నో ఒప్పందం అన్నది జరిగింది. అది భారత జాతీయ కాంగ్రెస్కి మరియు ముస్లిం లీగ్కి మధ్య ఈ యొక్క ఒప్పందం అన్నది జరిగింది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ ముస్లింలకి అంటే 1909 మింటో మార్లే చట్టం ప్రకారము ప్రవేశపెట్టబడినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలని కాంగ్రెస్ ఆమోదించింది. ఇది ఒక రకంగా చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం కింద మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక నియోజకవర్గాలని ఒప్పుకున్నారో అది తర్వాత కాలంలో ఒక ప్రత్యేక పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశ ఏర్పాటుకు దారితీసి లక్షలాది మంది చనిపోవడానికి, మారణ హోమానికి కూడా కారణమైనటువంటి ఒక చారిత్రాత్మక తప్పిదము ఇక్కడ జరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక నియోజకవర్గాలని ఒప్పుకుందండి. అది ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్. రైట్ ఫ్రెండ్స్, ఇది
భారత జాతీయోద్యమానికి సంబంధించి అతివాదులు అనేటువంటి టాపిక్ను కూడా మనం పూర్తి చేశాము. నెక్స్ట్ క్లాస్లో గాంధీ యుగం అనేటువంటి గాంధీ యుగము 1920 నుంచి 1947 వరకు మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగినటువంటి జాతీయోద్యమాన్ని చర్చించి ఈ టాపిక్ని ముగిద్దాం. థ్యాంక్ యూ.